ఏపీ మద్యం కేసులో నిందితులకు రిమాండ్ను కోర్టు పొడిగించింది. జూన్ 3 వరకు 7 నిందితులకు రిమాండ్ విధించింది. నిందితులను విజయవాడ ఏసీబీ కోర్టులో సిట్ అధికారులు హాజరుపరిచారు. నిందితుల రిమాండ్ గడువు ముగియనుండడంతో కోర్టులో హాజరుపరిచారు. లిక్కర్ స్కామ్లో కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, చాణక్య, పైల దిలీప్, బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి అరెస్ట్ అయ్యారు. ఏపీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి నిందితులకు రిమాండ్ను కోర్టు పొడిగించింది. జూన్ 3 వరకు 7 నిందితులకు రిమాండ్ విధించింది. నిందితులను విజయవాడ ఏసీబీ కోర్టులో సిట్ అధికారులు హాజరుపరిచారు. నిందితుల రిమాండ్ గడువు ముగుస్తుండడంతో కోర్టులో హాజరుపరిచారు. ఇక లిక్కర్ స్కామ్లో కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, చాణక్య, పైల దిలీప్, బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి అరెస్ట్ అయ్యారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, ఏదైతే ముఖ్యంగా లిక్కర్ స్కామ్ కి సంబంధించి నిందితులు ఎవరైతే ఉన్నారో వీరందరినీ కూడా దాదాపుగా 7 మంది అందరినీ కూడా కోర్టులో హాజరుపరిచారు. ముఖ్యంగా ఏదైతే ఈ రోజు దాదాపుగా మొన్న అరెస్ట్ అయినటువంటి గోవిందప్ప, అదేవిధంగా ఓఎస్డీగా వ్యవహరించినటువంటి కృష్ణమోహన్ రెడ్డి, అదేవిధంగా సీఎంఓకి సంబంధించి సెక్రటరీగా వ్యవహరించినటువంటి ధనంజయ రెడ్డితో పాటు మరికొంతమంది ఏవనగా ఉన్నటువంటి రాజ్ కచ్చిరెడ్డిని కూడా పోలీసులు కోర్టులో హాజరుపరిచినటువంటి పరిస్థితి. ఈ క్రమంలో పూర్తి స్థాయిలో విచారణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరొకసారి రిమాండ్ ను పొడిగించేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనపడుతోంది. ఇప్పటికే కోర్టులో హాజరుపరిచారు. మరి కాసేపట్లో వాదనలు కూడా ప్రారంభమవబోతున్నాయి. ప్రారంభమైనటువంటి నేపథ్యంలో ఎటువంటి తీర్పును కోర్టు వెలువరించాలి అంటే వారు ఇప్పటికే కొంతమంది బెయిల్ ను ఆశ్రయించినటువంటి నేపథ్యంలో చూడాలి. ఇటువంటి విచారణ జరిగేటువంటి నేపథ్యంలో బెయిల్ ఇస్తే ఏమైనా ప్రభావం చూపించేటువంటి అవకాశం చాలా స్పష్టంగా ఉంటుంది. కాబట్టి ఏ విధంగా ఈ అంశంలో ముందుకెళ్తారనేది కూడా వేచి చూడాల్సినటువంటి అంశంగా కనపడుతుంది. చందు. రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ.